హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బెంగళూరులోని ఒక చిన్న టిఫిన్ సెంటర్లో ఏ బ్రేక్ఫాస్ట్కైనా సరే సరిపోయే విధంగా ఆంటీ ప్రిపేర్ చేసిన చట్నీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నేనైతే ఈ చట్నీని 2 రోజుల క్రితం ఇడ్లీతో ట్రై చేశాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. నిజం చెప్పనా, ఈ చట్నీ కోసమే జనాలు ఈ టిఫిన్ సెంటర్లో ఎగబడిపోతూ ఉంటారు. టిఫిన్ సెంటర్ అయితే చిన్నదే, కానీ ఇక్కడ చట్నీ అయితే చాలా ఫేమస్ అనమాట. ఇందులో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తారు, దానివల్లే ఈ చట్నీ అంత టేస్టీగా వస్తుంది. తప్పకుండా ఇంత టేస్టీగా ఉండే చట్నీ రెసిపీని మీరు కూడా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టిఫిన్ సెంటర్లో ఎంతో ఫేమస్ అయిన ఈ చట్నీని మీరు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనెని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 కప్పు పల్లీలను వేసుకొని ఈ పల్లీలని ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఒక 50% వేగేంత వరకు వేయించుకోండి. ఈ చట్నీ కోసం పల్లీలు ముందుగానే మరీ ఎక్కువ రంగు వచ్చేంత వరకు వేయించకూడదు అనమాట. అలాగే మీరు మంటని మరీ ఎక్కువగా పెట్టేసి వేయించారంటే చట్నీ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. నెమ్మదిగా ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ చూసారా, పల్లీలు జస్ట్ ఇలా ఒక 50% వేగేంత వరకు వేయించుకోండి. పల్లీలు ఇలా ఒక 50% వేగిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని, అలాగే ఒక 20 నుంచి 25 వరకు పుదీనా ఆకుల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ఇక్కడ నేను తీసుకున్నవైతే చాలా కారంగా ఉన్నాయి, అందుకని కొంచెం తక్కువగానే వేసుకున్నాను. మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని చూసుకొని ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి జస్ట్ మనం కొంచెం తెల్లగా వేగేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. సో చూసారా, పచ్చిమిర్చి ఇలా తెల్లగా వేగిన తర్వాత ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే పల్లీలను వేసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు, అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. 1/2 కప్పు పల్లీలకి 1/2 కప్పు పుట్నాల పప్పుని కంపల్సరీ వేసుకోవాలి. పుట్నాల పప్పుని వేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి కలుపుకోండి. వీటిని వేసిన తర్వాత ఫ్రై చేయకూడదు అనమాట. తర్వాత ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోండి. చింతపండును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. 1/2 కప్పు పల్లీలు, 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే 1/2 కప్పు పుట్నాల పప్పును వేసుకోవాలి. ఖచ్చితంగా మీరు కూడా ఈ కొలతలతో చేస్తేనే మీకు చట్నీ టేస్ట్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. సో కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకున్న తర్వాత మీరు వీటిని ఫ్రై చేయకుండా జస్ట్ ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. కొబ్బరి పుట్నాలు వేసిన తర్వాత మనం ఎక్కువసేపు వీటిని ఫ్రై చేసుకోకూడదు అనమాట. సో మనకి వేయించుకున్న పల్లీలు, కొబ్బరి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. తర్వాత ఇందులోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ 3 లేదా 4 సాంబార్ ఉల్లిపాయలని వేసుకోండి. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఈ సాంబార్ ఉల్లిపాయ వేయడం వల్లే ఈ చట్నీ టేస్ట్ అయితే అమాంతం పెరిగిపోతుంది. మీ దగ్గర ఒకవేళ సాంబార్ ఉల్లిపాయ లేకపోతే నార్మల్ ఉల్లిపాయని సగం కట్ చేసుకొని వేసుకోవచ్చు, కానీ టేస్ట్ అయితే కొంచెం చేంజ్ ఉంటుంది. సాంబార్ ఉల్లిపాయ వేసుకుంటేనే ఈ చట్నీకి అసలైన టేస్ట్ అనమాట. తప్పకుండా సాంబార్ ఉల్లిపాయ వేసుకోవడానికే ట్రై చేయండి. ఇలా ఉల్లిపాయను కూడా వేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు వేసుకుంటూ చట్నీని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. టిఫిన్ సెంటర్లో అయితే చట్నీని గ్రైండర్లో గ్రైండ్ చేస్తారనమాట, ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తారు కాబట్టి. బట్ మనమైతే ఇంట్లో కొంచెమే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి మిక్సీ జార్లో కూడా మనం గ్రైండర్లో గ్రైండ్ చేసినట్టే చూసారా, ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పిడికెడు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళను వేసుకొని కొత్తిమీర అక్కడక్కడ పలుకులుగా చిన్న పలుకులుగా కనిపించేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. సో చట్నీ గ్రైండ్ చేశాక మీకు చూపిస్తున్నాను చూసారా, ఇలా గ్రైండ్ చేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళను కూడా చట్నీలో వేసుకొని చట్నీని మాత్రం ఇలా పల్చగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ టిఫిన్ సెంటర్లో అయితే ఇలా పల్చటి చట్నీనే ప్రిపేర్ చేస్తారనమాట.
మీరు కావాలంటే చట్నీ కన్సిస్టెన్సీని మీకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా చట్నీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర ఈ 4 పోపు దినుసులను వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి. సో పోపు దినుసులు మనకి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 లేదా 2 ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని పోపుని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే వేయించుకొని ఈ పోపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. అంతే, చాలా 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 ఈజీగా టేస్టీగా ఉండే టిఫిన్ సెంటర్ ఫేమస్ చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీని మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీతోనైనా, దోశతోనైనా, వడతో అయినా, ఉప్మాతో అయినా, మసాలా దోశ ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. ఈ టిఫిన్ సెంటర్లో అయితే కేవలం ఈ చట్నీతోనే బ్రేక్ఫాస్ట్లు అన్నీ కూడా అమ్మేస్తారు. ఈవెన్ మైసూర్ బోండాలకు కూడా ఈ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ ఫేమస్ చట్నీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ, టేస్టీ అండ్ హోటల్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.